బాలోన్మత్త పిశాచ వేషాయ అని. సాధారణంగా ఇది ఈ మాట మనకి మాలామంత్రంలో వినపడుతుంది. బాలోన్మత్త పిశాచ వేషాయ మాలామంత్రంలో వస్తుంది. స్మరణమాత సంతుష్ట ఇవన్నీ మాలామంత్రంలో ఒకటి భాగాలు ఇవన్నీ కూడా. అంటే బాలుడుగా, ఉన్మత్తుడుగా, పిశాచముగా కనబడతాడు అని. బాలుడు అంటే పసిబాలుడు, ఉన్మత్తుడు అంటే పిచ్చివాడు. మనం చూస్తాం అవతో చాలా పిచ్చోళ్ళగా ఉంటారు చూడండి. ఏమి అంటే వాడి దేహ సంస్కారం, శరీర ఏమి ఉండవు. అందువల్ల ఏంటంటే ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి జళ్ళ కట్టేసి సంస్కారం లేని జుట్టు, ఒంటి మీద గుడ్డలు ఉండవు, పీలికలు గోచిగుట్టారు, దిగంబరంగా ఉంటారు, ఎక్కడెక్కడ వెళుతూ ఉంటారు. వాళ్ళకి మట్టికి, రాయికి, రప్పకి దేనికి తేడా తెలియదు. పిచ్చివాళ్ళు ఉంటే ఎవరిని వస్తే రాళ్ళేసి కొడుతూ ఉంటారు, దగ్గర రానివ్వరు. వాళ్ళకి తెలుసు ఎవరిని రానివ్వరు, నాకు తెలుసు. ఉన్మత్త అంటే అది, అంటే పిచ్చివాడు కాదు. పిశాచ రూపం అంటే అతి భయంకరమైన రూపం. అంటే కాపాలికలు అటువంటి అతి భయంకర రూపంలో కనపడటం.